ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనము. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకలో దాగినటువంటి మరొక విషయాన్ని మనకు బయలుపరుచుచున్నారు. అదేమిటంటే, ఆయన దేని కొరకు యేసయ్యను తండ్రి కుమారుణ్ణి దేని కొరకు పంపి ఉన్నారంటే, తీర్పు తీర్చడానికి, మనకి శాపము తేవడానికి, మనల్ని నాశనము చేయడానికి కాదు, కానీ ఇక్కడ కేవలము ఆయన కుమారుని ద్వారా అనగా యేసుక్రీస్తు ద్వారా మనందరము కూడా రక్షణ పొందుటకు, నిత్య జీవమును స్వతంత్రించుకోవడానికి, ఆ రాజ్యంలోనికి, నిత్య రాజ్యంలోనికి మనందరము కూడా ప్రవేశించడానికి ఆయన కుమారుని ద్వారా మాత్రమే మార్గంను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ కుమారుని రక్తము ద్వారా మాత్రమే మనం నిత్య రాజ్యంలోనికి ప్రవేశింపగలుగుతాము. కాబట్టి ఈ రక్షణ కొరకు యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడు. యేసయ్య లేకుండా నీ జీవితంలో రక్షణ లేకుండా నువ్వు క్రిస్మస్ని ఎంత ఘనంగా చేసుకున్నా వ్యర్థమే. రక్షణ పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మారు మనసు పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, రక్షణ పొందుటకు త్వరపడి రక్షణ కొరకు మీరు ప్రార్థించుకొని సిద్ధపడినట్లయితే తప్పకుండా ప్రభువు మీ జీవితాలలో ఈ దినము తాను సిద్ధపరిచినటువంటి రక్షణ మీ జీవితాల్లో అనుగ్రహింపజేయునుగాక. ఆమేన్.